నమస్తే న్యూస్ కి స్వాగతం. గత 30 సంవత్సరాలుగా తమ శ్రీ గీతం విద్యా సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న గండేపల్లికి చెందిన శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ విఎస్పీ చౌదరి నేటి తరానికి ఎంతో ఆదర్శనీయుడని తమ శ్రీ గీతం విద్యా సంస్థ ద్వారా ఎంతో నైపుణ్యమున్న ఉపాధ్యాయ బృందంతో మెరుగైన విద్యతో పాటు క్రమశిక్షణ ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గత 30 సంవత్సరాలుగా శ్రీ గీతం విద్యా సంస్థను దిగ్విజయంగా నడిపిస్తున్న విఎస్పీ చౌదరికి అభినందనలు తెలుపుతున్నామని శ్రీ గీతం విద్యా సంస్థ 30 వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు, ఎంపీపీ చెలగల్ల దొరబాబుతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ మండల కేంద్రమైన గండేపల్లిలో ఉన్నత విద్య చదువుకున్న విఎస్పీ చౌదరి 1996వ సంవత్సరంలో శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని ప్రారంభించారు. అప్పటి నుండి విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మంచి క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దుతూ అంచెలంచెలుగా శ్రీ గీతం విద్యా సంస్థను ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. స్కూల్ నుండి ప్రారంభమై గీతం విద్యా సంస్థ 30 సంవత్సరాల కాలంలో హై స్కూల్ 10వ తరగతి వరకు ఎదిగింది. శ్రీ గీతం విద్యా సంస్థ 30వ వార్షికోత్సవ వేడుకలు మల్లేపల్లిలోని శుభప్రద కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎంవీఓ వెంకటరెడ్డి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు, ఎంపీపీ చెలగల్ల దొరబాబు, మండల వైసీపీ అధ్యక్షులు మదిపట్ల రామకృష్ణ చౌదరి, గండేపల్లి సొసైటీ అధ్యక్షులు కంటిపొడి సత్యబాబు గండేపల్లి, అలాగే మల్లేపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ చౌదరి, తెలగరెడ్డి భద్రారావు, గ్రామ పెద్దలు పంచగంట్ల రామకృష్ణ, పైల వెంకన్న, కేతిన బాబీ, హోమియో వైద్యురాలు శ్రీకాంతి, జర్నలిస్టు మాణిక్యం ప్రముఖులు విచ్చేశారు. ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. గీతం విద్యా సంస్థలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, మొమెంటోలు వారి తల్లిదండ్రుల సమక్షంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేస్తారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక జానపద నృత్యాలు చూపలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గండేపల్లి పరిసర ప్రాంతాల విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధనతో పాటు క్రమశిక్షణకు మారుపేరుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఉన్నత పౌరులుగా శ్రీ గీతం విద్యా సంస్థల కరెస్పాండెంట్ విఎస్పీ చౌదరితో పాటు అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ విఎస్పీ చౌదరి ఎం న్యూస్ తో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ విద్యా సంస్థను ఇంతగా ఆదరిస్తున్న తమ విద్యార్థులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని తాము ఎప్పుడు నిలబెట్టుకుంటామన్నారు. తమ విద్యార్థులు ఎంతో మంది వివిధ రంగాల్లో మంచి ప్రయోజకులుగా ఎదగటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, ఆత్మీయులకు, తమ ఉపాధ్యాయ బృందానికి చౌదరి పేరు పేరున భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను గీతం విద్యా సంస్థల కరెస్పాండెంట్ విఎస్పీ చౌదరి శాలువాలు కప్పి మొమెంటోలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థ దినదిన ప్రవర్ధమానమే మరింత పిల్లలని వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో కష్టపడితే కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వలేదండి. నాకు తెలుసు. ఎంబీఏ చేసి నిజంగా ఏ యూనివర్సిటీలో జాబ్ చేసుకున్నా ఈరోజు చౌదరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు సాధన ఇస్తారు. నిజంగా ఎంత శ్రమ అండి. తల్లిదండ్రులుగా చిన్న పిల్లలతో ఎంత మనం శ్రమ పడుతున్నామో మనకు తెలుసు. పుడతానే మాటలు నేర్చుకునే కారణంగా 3వ సంవత్సరంలోనే మనం స్కూల్కి వేసేయడం జరుగుతుంది. ఆ పిల్లలకి మాట్లాడటం రాదు. అలాంటి వాళ్ళని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని చదువు చెప్పడం వేరు, డిగ్రీ స్టూడెంట్కి చదువు చెప్పడం వేరు, 10th క్లాస్ స్టూడెంట్కి చదువు చెప్పడం వేరు, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ వరకు పిల్లలకి చెప్పడం చాలా చాలా సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని ఈ విద్యా వ్యవస్థ అన్నది. మరి 30 సంవత్సరాలు వసంతాలు జరుపుకుందంటే చిన్న విషయం కాదండి. వాళ్ళ భార్య, ప్రతి మగవాడి వెనకాల ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి స్త్రీ శక్తి. నిజంగా ఈ రోజున దొరబాబు గారు ఉన్నాయి, రామకృష్ణ గారు ఉన్నాయి, నేను ఉన్నాయి, ఎవరో ఉన్నాయి, తెల్ల చొక్కాలు వేసుకుని ఏదో తిరుగుతున్నామంటే దాని వెనకాల స్త్రీ శక్తి ఉండబట్టే మేము రోడ్ల మీద తిరగలుగుతున్నాం. లేకపోతే ఒక్క నిమిషం కూడా బయట తిరగలేం. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మా. మరి ముఖ్యంగా క్రమశిక్షణ పేరున్నా నేను. ఆ చౌదరి మ్యారేజ్కి వస్తూ ఉంటాడు, వాళ్ళ స్టూడెంట్ మ్యారేజ్కి.
వచ్చినప్పుడు మేము ఆ పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేస్తా ఉంటే చౌదరిని చూసి ఆ పెళ్లి కూతురు అవనివ్వండి, పెళ్లి కొడుకు అవనివ్వండి, ఆ వినయం నేను గమనిస్తూ ఉంటాను. అంటే ఒక ఆచార్య దేవోభవ, మాతృ దేవోభవ, పితృ దేవోభవ అన్నారు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు. తల్లిదండ్రుల తర్వాత అంతటి సమానమైన వ్యక్తి గురువు. ఆ చౌదరి పిల్లలు గండేపల్లి, రామయ్యపాలెం, శంకరంపాలెంలో మ్యారేజ్కి వచ్చినప్పుడు మాస్టర్ వచ్చారు మాకు భయపడరు, కానీ చౌదరిని చూసి ఆ పెళ్లి కూతురు పీటల నుంచి లేచిపోయే పరిస్థితులు కూడా నేను చూశాను. క్రమశిక్షణతో పాటు విద్య వస్తుంది. స్కూల్ పెట్టేటప్పుడు నన్ను అడగడం జరిగితే చౌదరి స్కూల్ మనం చేయగలమంటావా, ఇది లాంగ్ లైఫ్, ఇది రిటర్న్స్ అంటూ ఏమి రావు, నువ్వు కష్టపడి నువ్వు పైకి అంటే కష్టపడాలి, దీంట్లో చాలా హార్డ్ వర్క్ చెయ్యాలి, అంటే పేషెన్సీ ఉండాలి ముందు. ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులతోటి, అలాగే పిల్లలతోటి, అలాగే ఈ అన్నతోటి కలిసి నడవలసిన కార్యక్రమం ఇది. ఇదంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ కొద్దిగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కంపల్సరీ. ఫైనాన్స్ మనం ఇంట్లోంచి పట్టుకొచ్చి పెట్టాలి ముందు. ఫస్ట్ అయితే ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టవలసి ఉంటుంది. ఈ ఫైనాన్స్ ఇదంతా నువ్వు చేయగలవా అంటే దేవుడే నడిపించేస్తానండి, ఏం పర్లేదు మనం చేసేస్తారంటే అయితే కానీ అన్నాం. కానీ ఈ రోజు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి కూడా శ్రీ గీతం స్కూలు తరఫున మంచి రిజల్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే మంచిగా అంటే ఎందుకంటే మన సోదరి చాలా హార్డ్వర్క్ చేస్తాడు, కష్టపడతాడు చాలా. వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, అందరూ కరెస్పాండెన్స్ మొత్తం వాళ్ళంతా కూడా చాలా కష్టపడతారు. ఎందుకంటే స్కూల్ అంటే చిన్న విషయం కాదు ఇది. అంటే ఏదో మనం చెప్పేసుకుని వెళ్ళిపోవడం, ఏదో ఎక్కడికైనా స్టేజ్ మీద మాట్లాడేయడం కాదు ఇది. అంతా కూడా కంపల్సరీ ఫైనాన్షియల్ మ్యాటర్ ఇదంతా కూడాను. ఫైనాన్స్ ఉంటేనే నడపగలం. అలాగే పిల్లలు ర్యాంక్ వస్తేనే స్కూల్లో జాయిన్ అవుతారు. ఈ మంచి టీచర్లు వేయడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇన్స్టిట్యూట్ని బాగా డెవలప్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం అంతా కూడా సోదరుడు కష్టపడ్డాడు. కష్టపడి ఈ రోజుకి ఉన్నత స్థానంలో వచ్చాడు. కాబట్టి నా మిత్రుడు, నా సోదరుడు ఈ రంగం ఉన్నది చాలా సంతోషంగా ఉంది. గీతం స్కూలు సంబంధించినటువంటి వార్షిక 30 సంవత్సరాలు 30 వసంతాల పండగకు మనందరినీ కూడా ఆహ్వానించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత హుందాగా నిర్వహించుకుంటున్నటువంటి గీతం మేనేజ్మెంట్ వారికి ఎవరైతే ఉన్నారో శ్రీ చౌదరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇందాక మాణిక్యం గారు చెప్పినట్టుగా ఒక విద్యా సంస్థనే కాదు, ఒక వ్యాపార సంస్థనే కాదు, ఏ కార్యక్రమాన్ని చేపట్టాలి, దాని అభివృద్ధి పరంగా నడపాలంటే ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలి. అయితే 30 సంవత్సరాలుగా 30 వసంతాలు అయిపోయిందని నిజంగా ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఈయన విద్యా సంస్థ ప్రారంభించి 30 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి నేను అందాక రావడమే ఆశ్చర్యపోయా. నిజంగా చెప్తా ఉన్నా, 30 వసంతాలు ఒక కార్యక్రమాన్ని, ఒక స్కూల్ని, ఒక విద్యా సంస్థని స్థాపించి రన్ చేయడం మాణిక్యంగా చెప్పినట్టుగా ఆసామస్య విషయం కాదు. ఈ స్థాయిలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వసంతాలు దీన్ని అభివృద్ధి పనులు నడిపిస్తూ పిల్లలు ఎంతోమంది ఈవేళ తీర్చిదిద్దబడి బయట సమాజంలో ఎంతోమంది 30 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్చుకుని బయటకు వెళ్ళిన పరిస్థితి ఈ స్కూల్లో ఉంటుంది. అటువంటి విద్యాబుద్ధులు నేర్పేటటువంటి గురువులైనటువంటి చౌదరి గారికి, అదేవిధంగా యాజమాన్యం యొక్క ఈ స్కూల్లో వర్క్ చేసేటువంటి సిబ్బందికి అయితేనేమి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్కూల్ని ఇలా మెయింటైన్ చేయగలిగారంటే మొత్తం ఆ డెడికేషన్ కానీ ఎవరికో కానీ ఉండదు ఆ డెడికేషన్. సో 30 years కూడా ఇలాగ మెయింటైన్ చేశారు. సో ఇంకా హైట్స్ చూడాలి ఈయన ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అంతే కష్టపడాలి. అలాగే 30 సంవత్సరాలుగా స్కూల్ స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మా బావగారు చౌదరి గారికి మరిన్ని ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ స్కూల్ 30 సంవత్సరాల నుంచి నడపడం అంటే మన మాణిక్యం అన్నయ్య గారు చెప్పినట్టు సామాన్యమైన విషయం కాదు. పిల్లల్ని అయినా ముఖ్యంగా సార్ తీసుకున్నటువంటి నిర్ణయం శిరస్సు వంచి ఎవరైనా నమస్కారం చేయాలి. ఆయన తీసుకున్న ఈ విద్య అనే దాని మీద మంచి విధానం అన్ని విధాలుగా కూడా తెలిసిన వ్యక్తి ఆయన. నాకు తెలుసు ఆయన మంచితనం కూడా తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా
తన సొంత తోబుట్టువుల్లో పలకరిస్తూ ఎక్కడ కనిపించినా హలో ఏంటి ఏం చేస్తారని చెప్పేసి పలకరిస్తారు. ఒకరు మనిషిని చూస్తే ఆ మనిషి మాట పక్క కుదిలేసి పోతారు. అటువంటి మనస్తత్వం కాకుండా ఈ చౌదరి గారు అందరికీ శ్రేయోభిలాషిలా ఉండి ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలందరూ కూడా ఆయనకి కూడా మీరు ప్రోత్సాహం ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే 6 గంటలకు వచ్చేవారు. నైట్ 9, 9:30, 10 కూడా అయిపోయేది. అప్పుడు వరకు వీళ్ళకి చాలా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. మా క్లాస్ టీచర్లు అందరూ కూడా సందీప్ గారు కానీ, శివశంకర్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, గంగాధర్ సార్ కానీ, మిగతా లక్ష్మీస్ కానీ, నేను కానీ మొత్తం అందరం కూడా వీళ్ళని స్థానపెట్టి మంచి తీర్చిదిద్దాం. వీరి రిజల్ట్ గురించి మేము ఎదురు చూస్తున్నాం. మంచి రిజల్ట్ రావాలని చెప్పి మీరు అందరూ కూడా బ్లెస్సింగ్ చేస్తూ వేసుకుని మేము కింద పంపించాను. ఆశీర్వదించడానికి నేను ఒక ఫోన్ కాల్ చేసిన నా సొంత ప్రోగ్రాం అని చెప్పి మా అన్నగారు కానీ ఈయన కానీ ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చినందుకు వారికి అన్నిదా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వారికి ఎప్పుడు కూడా నేను నా ఎల్ల వేళ వారి బ్లెస్సింగ్స్ నాకు తప్పనిసరిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సంకల్పంతో చెప్పి ఆయన బిఎడ్ ఎంసీఏ పీజీ కూడా చేసి ఎంఎస్సీ చేసి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో టాప్ చేస్తున్నా ఐఐటీ ఓడి పెట్టేస్తున్నాం. ఆ దర్శనం కూడా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నాకు ప్రత్యేకత ఏదో వాదుడుగా ఉంటూ ఇంగ్లీష్ తరగతి కింద సంగీత సార్ కూడా ఇంగ్లీష్ చెప్పించారు. ఈ గత సంవత్సరంలో కూడా 10th క్లాస్ లో 100కి 98 మార్కులు సాధించాం. ఈ సంవత్సరం 100కి 100 మార్కులు సాధించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న కృషి ఉంది, వెనకాల ఉంది, ఆటి వరకు ఉంది. మా సార్ తెల్లగట్ట 6 గంటల నుంచి పిల్లల్ని బాగా చేసుకుంటూ రాత్రి 10 గంటల వరకు పిల్లల్ని సంస్థ పెట్టుబడి నడిపించుకుని చదివించే సంస్థ అది ఎవరంటే మన గీతం చౌదరి గారు చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. 30వ వార్షికోత్సవ వేడుకలు ఇచ్చేసిన తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అతిరథ మహారథులైన నాయకులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం 30 వసంతాలు పూర్తి చేసుకున్నాం అంటే చిన్న విషయం కాదు. ప్రైవేటు పాఠశాలను ఇంత గొప్ప తీర్చిదిద్దాము అంటే దానికి సహకరించిన నా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో నా ఉపాధ్యాయ బృందం అంతా కూడా వాళ్ళ సహకారం లేకపోతే ఈరోజు నేను ఇంత విజయవంతమైన ప్రోగ్రాం చేయడానికి కూడా సాహసించలేను. వారి సహకారం నా ధైర్యంగా మలుపుతూ వారు నాకు సహకరించిన విధానాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ అవడానికి కారకులైన ఉపాధ్యాయులతో పాటు మా విద్యార్థిని తల్లిదండ్రులందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాను. నేను ఈరోజు ఈ గీతం స్కూల్ని ప్రత్యేకంగా అంటే ఇతర స్కూళ్ళ కన్నా భిన్నంగా ఉండాలని ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని తీసుకువస్తూ ఐఐటి ఫౌండేషన్తో పాటు ఒలింపియాడ్తో పాటు డిజిటల్ క్లాసులు నిర్వహించి ఈరోజు స్కూల్ని ఇంత అభివృద్ధి పదంలో తీసుకురావడానికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు వేసుకోవడంతో పాటు అనుభవం అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ శ్రీగీతం యొక్క అదృష్టంగా భావిస్తున్నారు. ఉపాధ్యాయుల యొక్క ఇటువంటి సహకారం లేకపోతే ఇంత విజయాన్ని నేను సాధించలేను. ఎంతోమంది విద్యార్థులను ఈరోజు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, ఇతర బ్యాంక్ మేనేజర్లుగాను, ఇతర ప్రైవేటు ఉద్యోగాల్లో మంచి ఉన్నతమైన ఉద్యోగాలు పొందడంతో పాటు మంచి వ్యాపారంలో కూడా కొనసాగుతున్నారంటే ఈరోజు గీతంలో చదువుకున్న విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఉత్తమమైన మెళుకువలు నేర్పడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా మన గీతాన్ని ఇంత ఆదరిస్తున్నందుకు మరొకసారి ఈ 30వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.